హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరులో అసలు ఉందా లేదా అని చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో ఈ అకాడమీని నడుపుతున్నారా, ఆల్రెడీ మూసేశారా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది. అయితే అకాడమీని అయితే అంత తొందరగా నేనైతే మూసే ప్రసక్తే లేదు. సో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ఓకే, తగ్గినప్పటికీ కూడా వీలైనంత వరకు మన అకాడమీని రన్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. సో గత సంవత్సరం ఫలితాల గురించి కూడా కొంచెం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తక్కువ మంది అయితే మన విద్యార్థులు మన ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చారు. సో వీళ్ళలో ప్రధానమైనటువంటి ఇదేంటంటే, అంటే ఎవరికి మంచి ర్యాంక్ వచ్చిందంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి సో మన విద్యార్థి మురళీకృష్ణ, ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థి మురళీకృష్ణ, మురళీకృష్ణ, గుంటూరు మురళీకృష్ణ. సో మొత్తం మీద 2వ ర్యాంక్ సాధించారు మన ఇన్స్టిట్యూట్ తరపున. సో మురళీకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. అలాగే ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి రామ్జీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. రామ్జీ గారు అసలు మన ఇన్స్టిట్యూట్లో మొట్టమొదట జాయిన్ అవ్వడానికి మొట్టమొదటి వచ్చింది రామ్జీ గారే. సో అప్పట్లో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయలేదు. అప్పుడే ఆయన మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. తర్వాత ఫోన్లో వారిని కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదివి మొదటి ర్యాంక్ సాధించినటువంటి రామ్జీ గారికి, అలాగే మురళీకృష్ణ గారికి, అలాగే 3వ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ సెక్షన్లో ఉండండి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ విభాగంలో మన ఇన్స్టిట్యూట్ సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల్లో టాప్ నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ని మనమైతే సాధించి ఉన్నాం అన్నమాట. సో నేను ఇలాంటి వీడియోలు ఒకసారి పెట్టినప్పుడు ఒక ఆయన కామెంట్ చేశారు, ఏంటంటే మీరేమో టాప్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ మాకే వచ్చింది అని అంటారు, వేరే దగ్గరేమో మరో విధంగా అంటారు అని. అంటే దీంట్లో మనకి విభాగాలు ఉన్నాయి కదండి. అగ్రికల్చర్ ఉంది, సీడ్ టెక్నాలజీ ఉంది, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, మరి ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మనకి ఉన్నటువంటి దీని ప్రకారం మనం చూస్తే ఆర్గానిక్ ఫార్మింగ్లో మొదటి సంవత్సరం నుంచి కూడా మొదటి ర్యాంకులు కైవసం చేసుకుంటూ వస్తుంది మన ఇన్స్టిట్యూట్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ర్యాంక్ అయితే మనకి వచ్చింది. ఈ సంవత్సరం ఇలా ఉందన్నమాట ర్యాంకు. కాబట్టి ఎంతో హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదివి మంచి ర్యాంక్ సంపాదించినటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా మన విద్యార్థులు మంచి ర్యాంకులు అయితే సాధించారు. వాళ్ళందరికీ కూడా సీట్లు వస్తాయనేటువంటి ఆశాభావాన్ని అయితే నేను వ్యక్తపరుస్తున్నాను. తప్పనిసరిగా ఈ చిన్న బ్యాచ్ అయినప్పటికీ కూడా అందరూ సీట్లు సంపాదించుకుంటారనేటువంటి ఉద్దేశం అయితే నాకుంది. తప్పనిసరిగా అంటే ఇప్పుడు మంచి కాలేజీ అని ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ అన్ని కాలేజీలు మంచివే, ఎందుకంటే అన్నిటికీ కూడా ఐకార్ గుర్తింపులు ఉన్నాయి. కాబట్టి ఏ కాలేజీలోనైనా సరే మొత్తం మీద ఇక్కడికి వచ్చినట్టు చిన్న బ్యాచ్ నడిపాము. ఈ సంవత్సరం చాలా చిన్న బ్యాచ్ నడిపామన్నమాట. మరి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా వాళ్ళందరికీ కూడా మంచి కాలేజెస్లో సీట్స్ రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. మన విద్యార్థులు ప్రణతి కావచ్చు, లేకపోతే నవీన్ గారు, అలాగే రాధాకృష్ణ, అభిలాష్, ఆ తర్వాత మిగిలిన వీళ్ళందరి పేర్లు నేను వరుసగా చెప్పలేను, కానీ వీళ్ళందరూ కూడా మంచి ర్యాంక్స్ అయితే సాధించారు. సో అలాగే మిగిలిన వాళ్ళందరి పేర్లు చెప్పాలని అంటే కష్టంగా ఉంది, కానీ మొత్తం మీద అందరూ కూడా లక్ష్మయ్య, వినోద్, వీళ్ళందరూ కూడా మంచి ర్యాంక్స్ అయితే సాధించారని నా నమ్మకం. నా కాన్ఫిడెన్స్ ప్రకారంగా అందరికీ కూడా మీకు సీట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి నిరుత్సాహపడద్దు. కొంచెం ఎక్కువ ర్యాంక్ అనిపిస్తున్నానో లేకపోతే మనకు వస్తుందో రాదో అని చెప్పేసి నిరుత్సాహపడద్దు. దయచేసి అందరికీ చెప్పేది ఇదే, ఈ 753 మందిలో ఎవరైతే ఈ వీడియోలు చూస్తారో అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీకు మీరు డిసైడ్ అయిపోయి నాకు రాదేమో అదే అని చెప్పేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరుత్సాహపడకండి దయచేసి.
సో అది కౌన్సిలింగ్ వరకు కూడా మనకేం తెలియదు. ఎవరో ఏదో చెప్పినా కూడా మనం వినాల్సినటువంటి అవసరం లేదు. అంటే వస్తుందా రాదా లేకపోతే ఏంటో ఏదో చెప్పండి అంటే ఎవరొకరు ఏదో చెప్తూ ఉంటారు. బట్ కౌన్సిలింగ్లోనే అసలు విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఒక సీట్ వస్తుందనేటువంటి హోప్తోనే ఉండాలి. సో ఒకవేళ పొరపాటున మనకి సీట్ రాలేదనుకోండి, రాలేనంత మాత్రాన మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకంటే కౌన్సిలింగ్ జరిగినటువంటి రోజునే మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీకు సీట్ రాలేకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిరుత్సాహపడకండి. సో మరొకసారి అయినా సరే చదివి ర్యాంక్ తెచ్చుకోండి. చూశారు కదా, ఈసారి స్టాటిస్టిక్స్ చూశారు కదా, 753 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో మొత్తం ఉన్నటువంటి సీట్ల సంఖ్య 297 సీట్లు అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ ఇంతమంది కూడా రాయరేమో. ఈ సంవత్సరం అప్లై చేసినటువంటి వాళ్ళు 844 మంది అప్లై చేశారు. సో 844 మంది ఈ సంవత్సరం కూడా రాస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు లేదు. ఇంకా కొంచెం ఆ నెంబర్ ఇంకా తగ్గొచ్చు అనమాట. అందువల్ల మరొక ఆపర్చునిటీ మనకి వెయిట్ చేస్తుంది అనేటువంటి ఆశావహ దృక్పథంతో అయితే మనం ఉండాలన్నమాట. సో దాంతోపాటుగా మొత్తం మీద ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ కోర్సులకి గతంలో ఉండేటువంటి దానికంటే కూడా కొంచెం దానికి ఉండేటువంటి క్రేజ్ కొంచెం తగ్గింది. సో రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. ఆల్రెడీ ఇప్పుడు నాన్ ఐకార్ కాలేజెస్లో చాలామంది చదువుతుంటారు అనమాట. వాటికి ఐకార్ గుర్తింపు ఉండదు. ఆ కాలేజెస్లో చదివినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తుంటారు. ఈ కాలేజీల్లో చదివితే అంటే ఈ కోర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదు, ఏం ఉపయోగం లేదని చెప్పి. అంటే కోర్స్ చదివినంత మాత్రాన్ని అందరికీ ఉద్యోగాలు వచ్చేయాలనేటువంటి ఇది ఎక్కడ ఉండదు కదా. ఇంజనీరింగ్ కాలేజీల్లో మీరు చూస్తూ ఉంటారు, కొన్ని వందల కాలేజీలు ఉంటాయి, వందల కాలేజీలే ఉంటాయి. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా రిలీవ్ అవుతుంటారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని అంటే, ఇచ్చేయాలని అంటే ఎవరు ఇవ్వలేరు అది. సో అక్కడ ఒకసారి మనం చదివి బయటకు వచ్చిన తర్వాత దానికోసం మనం అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగాల కోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా, ఏమీ లేకుండా, కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఉద్యోగాలు రావాలంటే రావు అన్నమాట. కాబట్టి నీకు ఉద్యోగం రావాలి, 4 ఏళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదివిన తర్వాత నీకు ఉద్యోగం రావాలి అని అంటే నువ్వు సెకండ్ ఇయర్ నుంచే ఒక ప్రిపరేషన్ నీకు ఉండాలి, ఒక టార్గెట్ నీకు ఉండాలి. చాలామంది సెకండ్ ఇయర్లో మొదలు పెడుతుంటారు టార్గెట్ అనమాట. పెడతారు ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుని ఉంటారు. ఇలాగ 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయడానికి అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది కదా. ఐకార్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, నాన్ ఐకార్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. మరి అందులో మన సత్తా నిరూపించుకోవాలి. సో అగ్రికల్చరల్ కోర్సులు ఎలా ఉంటాయంటే వైడ్ రేంజ్ ఉంటుంది వాటికి. సో ఎకనామిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, ఇంకా రకరకాలైనటువంటి కోర్సుల కాంబినేషన్ అది. అందువల్ల ఏంటంటే నువ్వు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ రంగం వైపు వెళ్ళాలనుకున్నా కూడా నీకు అవకాశాలు ఉంటాయి. ఈ కోర్స్ మీద చాలా దుష్ప్రచారం అయితే జరిగిందనమాట అగ్రికల్చర్ బీఎస్సీ మీద. అందువల్ల చాలామంది ఏంటంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వట్లేదు. సో అది కూడా ఒక రకంగా మనకి మంచిదని భావించవచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్ డిప్లొమాలోనే మనకంతా తెలిసింది. వన్స్ ఒకసారి అది అయిపోయిన తర్వాత మనకు తెలుసు కాబట్టి, ఆ కోర్స్ గురించి అంతా కూడా మనకు తెలుసు కాబట్టి ఈ అవకాశాలు మనం వదిలేయకుండా మనకు ఉన్నటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ టార్గెట్ని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ దుష్ప్రచారాన్ని మనం నమ్మడానికి అయితే లేదు. ఎందుకనంటే అప్పుడు ఉన్నాయి, 20 ఏళ్ల క్రితం ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు ఇంకా అవకాశాలు బాగా పెరిగాయి, చాలా ఎక్కువ పెరిగాయి అన్నమాట. మనం కష్టపడి ప్రయత్నం చేయాలి. ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఏ ఉద్యోగాలు మనకి రావు. మనం మార్కెటింగ్లో చేయడానికి మనకి ఇబ్బంది ఉంటుంది, అలాగే ఇంకా వేరే దాంట్లో చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. ఫ్యాన్ కింద ఉద్యోగాలు మనకేం రావు. అగ్రికల్చర్ బేసిక్ చేసి ఫ్యాను టేబుల్ వేసుకుని దాని కింద కూర్చొని ఉద్యోగం చేద్దామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు. నువ్వు ఖచ్చితంగా ఫీల్డ్స్కి వెళ్ళాలి, ఫీల్డ్స్లో తిరగాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, కాబట్టి నువ్వు దానికి ముందుగానే సిద్ధపడి మనం ఇవన్నీ చదువుకోవాలి. ఓకే, చదువుకున్నాము అంతా అయిపోయింది, ఏ ఉద్యోగం ఇవ్వట్లేదు అని అంటే గవర్నమెంట్ జాబ్స్ తీస్తారు. నాన్ ఐకార్ కాలేజీల్లో చదివినప్పుడు వాళ్ళు క్లియర్గా అందులో మెన్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఐకార్ గుర్తింపు పొందినటువంటి కాలేజీలో మాత్రమే చదువు ఉండాలి అని చెప్పేసి. మరి అలాంటప్పుడు అవకాశం లేదని ప్రచారం చేయకూడదు కదా. సో అందువల్ల విద్యార్థులందరూ ఏం చెప్పేది అంటే గతంలో ఉండేదానికంటే కూడా ఇప్పుడు కొంచెం క్రేజ్ తగ్గింది. కొన్ని కాలేజెస్లో 400 మంది 500 మందితో బ్యాచ్లు మెయింటైన్ చేస్తుండేటువంటి వాళ్ళు. అటువంటి కాలేజెస్లో ఈ సంవత్సరం జరిగినటువంటి అడ్మిషన్లు 150 కంటే ఎక్కువ లేవు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాల మీద డీటెయిల్గా ఏదైనా ఒక వీడియో చేయమంటే మళ్ళీ నేను వీడియో చేయగలను. ఏవైనప్పటికీ కూడా ఈ అగ్రిసెట్ 2025లో ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కొద్దిగా ఎక్కువ వచ్చినటువంటి ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే నిరుత్సాహపడకండి. సో ఇక్కడతో ఎండ్ అయిపోలేదు ఏది కూడా, ఇది ఏమి ఎండింగు కాదు, దీంతో మనకి ఏది ఎండ్ అయిపోలేదు.
సో ఒకవేళ ఈ ఈ ఈ పరుగు పందెంలో మనకు ఒకవేళ మనం దాన్ని టార్గెట్ చేరుకోలేకపోవచ్చు, మరొకసారి ప్రయత్నం అయితే గట్టిగా చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రావడానికి మనం అయితే ప్రయత్నం అయితే చేయాలి. వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంత అవకాశం ఉంటుంది. సో చెప్పినప్పుడు వినరు. జనరల్గా ఏంటంటే నువ్వు కౌన్సిలింగ్ రోజు కానీ రిజల్ట్ వచ్చిన రోజు కానీ నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే ఇవన్నీ బాగా చదవాలి, 5 నెలలు 6 నెలలు గట్టిగా కష్టపడి చదవాలమ్మా అని మనం ఎంత దగ్గర ఇది ఉండి చెప్పినా సరే వినరు అనమాట. వాళ్ళకి ఎప్పుడు బాధ కలుగుతుందంటే ఈరోజు రిజల్ట్ వచ్చినటువంటి ఈరోజు, అలాగే కౌన్సిలింగ్ జరిగినటువంటి రోజు, ఈ రోజుల్లో రియల్గా చాలా బాధ కలుగుతుంది అనమాట. సో అప్పుడు బాధపడితే ఏం చేయగలం? కాబట్టి 5-6 నెలలు హార్డ్ వర్క్ చేసి గట్టిగా కష్టపడితే ర్యాంక్ సంపాదించడం అంత కష్టమైన పని ఏం కాదనమాట. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఒకవేళ ఎక్కువ ర్యాంకులు వచ్చి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ర్యాంకులు అయితే వస్తాయి. అది ఇప్పుడు మీకు ఒకవేళ సీట్ రాలేకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకైతే సీట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం కలుసుకోవడంలో మరొక వీడియోలో మరొక అంశం మీద మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.